రుణమాఫీపై కసరత్తు ప్రారంభించింది రేవంత్ సర్కార్. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా తాజాగా రుణమాఫీకి డిసెంబర్ 9 కటాఫ్ తేదీగా ప్రభుత్వం ఎంచుకున్నట్టు తెలుస్తోంది. రుణమాఫీ చేసేందుకు 30,000 కోట్లు అవసరం కానున్నాయి. దీంతో రైతు సంక్షేమ కార్పొరేషన్ కు రుణాలను బదిలీ చేసుకోవాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది. ఒకవేళ అలా కాని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలను సర్కార్ అన్వేషిస్తోంది. రైట్, రుణమాఫీకి సంబంధించి కసరత్తు ప్రారంభించింది తెలంగాణ సర్కార్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకరణ్ అందిస్తారు. శ్రీకరణ్, శివ, ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీ అమలుపై కసరత్తును స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభల్లో మాట్లాడుతూ ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని కూడా హామీ ఇచ్చారు. అందులో భాగంగా తాజాగా రుణమాఫీకి డిసెంబర్ 9 కటాఫ్ తేదీగా ప్రభుత్వం ఎంచుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేటందుకు 30,000 కోట్ల రూపాయలు అవసరం కానుండగా రైతు సంక్షేమ కార్పొరేషన్ రైతుల రుణాలను బదిలీ చేసుకోవాలని కూడా కాంగ్రెస్ సర్కారు ప్రస్తుతం ఆలోచిస్తుంది. ఒకవేళ అలా కాని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలు కూడా గవర్నమెంట్ అన్వేషిస్తుంది. కాగా ప్రభుత్వం కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ చేయనుండగా రూపాయలు 2 లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉంటే వారే చెల్లించుకోవాల్సి ఉంటుంది. 1 కంటే ఎక్కువ బ్యాంకుల్లో రుణాలు ఉంటే అన్ని కలిపి లెక్క కూడా తీయనున్నారు. దీర్ఘకాలిక రుణాలు మాఫీ వర్తించదనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతము బంగారం తాకట్టు పెట్టి చేసిన అప్పు మాఫీ కానున్నట్లు కూడా ప్రస్తుతం ఒక చర్చ అయితే నడుస్తోంది. అయితే వాస్తవికంగా చూసుకుంటే ఇప్పుడు దీంట్లో మనం పలుమార్లు కూడా చర్చించుకున్నాము. యూజువల్ గా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్స్ ఫార్మర్స్ కి 1,00,000 రూపాయలకి 25 పైసలతోనే వడ్డీ రేటు ఉంటుంది. కార్పొరేట్ బ్యాంక్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ 2 లక్షల రుణమాఫీ అనేది మల్టిపుల్ బ్యాంక్స్ లో లోన్ తీసుకున్న ఫార్మర్స్ అందరికీ చేస్తారా? ఇప్పుడు ఒక బ్యాంక్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉదాహరణకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో XYZ 2 లక్షల రైతు రుణమాఫీ 2 లక్షల లోన్ తీసుకుంటే సేమ్ అదే XYZ సదరు వేరే కార్పొరేట్ బ్యాంక్ లో మరో 2 లక్షల తీసుకుంటే ఇప్పుడు ఓన్లీ కట్ ఆఫ్ గా 2 లక్షల రైతు రుణమాఫీ అని ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ ఎవరెవరు ఎంత అప్పులు తీసుకున్నారు, దీర్ఘకాలికంగా ఉన్న అప్పులతో పాటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంక్ కి రెగ్యులర్ గా కడుతున్నారా, మొత్తం కూడా దాని మీద కంప్లీట్ గా కూడా ఒక డేటా తీసుకొని దానికి కూడా ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి దానికి కూడా కొన్ని నిబంధనలు పెట్టి ఈ క్రైటీరియా బేస్డ్ గానే 2 లక్షల రుణమాఫీ జరుగుతుందనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు సర్వత్రా చర్చ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా పలు దేవాలయాల్లో దేవుళ్ళ పైన కూడా ఒట్టు వేసి కూడా మరీ చెప్పారు. ఆగస్టు 15వ తేదీలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని కూడా ఆయన పలుమార్లు కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు కట్ ఆఫ్ గా డిసెంబర్ 9th తేదీ కూడా పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు చర్చ ఏంటంటే గవర్నమెంట్ బ్యాంకులు అంటే గవర్నమెంట్ బ్యాంకులతోని బ్యాంక్ షూరిటీలతోని గవర్నమెంట్ కు ఒక వెసులుబాటు ఉంటుంది. స్టేట్ బ్యాంక్ కానీ గ్రామీణ బ్యాంక్స్ తోని కూడా కోఆపరేటివ్ బ్యాంక్స్ తోని గవర్నమెంట్ కు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. గ్యారంటీస్ తీసుకొని రైతులకు రుణమాఫీ చేయొచ్చు. కానీ కార్పొరేట్ బ్యాంక్స్ లో తీసుకున్న రైతులకి, ప్రైవేట్ బ్యాంక్ లో తీసుకున్న రైతుల పరిస్థితి ఏంటి అనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరి చూడాలి ఇప్పుడు దీనిపైన గవర్నమెంట్ ప్రస్తుతానికి అయితే చాలా ఫోకస్డ్ గా సీరియస్ గా ఉంది. ఆల్మోస్ట్ 30,000 కోట్ల రూపాయలు కూడా మొత్తం రుణమాఫీ చేసేటందుకు కూడా అవసరం కానుండగా ముందుగా అనుకున్నట్టు రైతు సంక్షేమ కార్పొరేషన్ రైతుల రుణాలను కూడా బదిలీ చేసుకోవాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తుంది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 56 లక్షల పైగా కూడా రైతులు ఉన్నారు. 56 నుంచి 65 లక్షల పైగా. సో మరి ఇప్పుడు దీంట్లో ఎంత మందికి ఫస్ట్ ఫేజ్ లో ఇస్తారు రైతు రుణమాఫీ అనేది కూడా ఒక సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. శివ, అయితే శ్రీచరణ్, ప్రధానంగా ఈ రైతు రుణమాఫీకి సంబంధించి హరీష్ రావుకి అలాగే ముఖ్యమంత్రికి మధ్య జరిగినటువంటి సవాళ్ల పర్వాన్ని కూడా మనం చూసాం కదా. ఎంతవరకు అంటే ఏ టెక్నికల్ ఇష్యూస్ కూడా అడ్డు రాకుండా ఎంతవరకు ఆగస్టు 15 కల్లా ఈ రుణమాఫీ పూర్తి చేసే అవకాశం ఉందనుకోవాలి? బేసిక్ గా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏంటంటే రైతు రుణమాఫీ కంటే రైతు బంధు స్కీమే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఎందుకంటే సంవత్సరంలో 2 పంటలకు గాను బీఆర్ఎస్ ప్రభుత్వంలో
యాక్యురేట్ గా కూడా రైతు బంధు స్కీమ్ అనేది వాళ్ళు రైతుల ఖాతాలో జమ చేసేటందుకు చాలా చొరవ కూడా తీసుకునేవారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. సో దాన్ని వాళ్ళు రైతులకి ఒక పంటకు పెట్టుబడిగా కూడా భావించి మేము ఎప్పుడు కూడా రైతు బంధు ఏ రోజు కూడా ఆపలేదని కూడా బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో కూడా పేర్కొంది. కానీ ఇప్పుడు వాస్తవికంగా చూసుకుంటే రైతు బంధు స్కీమ్ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలంటే మధ్యలో ఎలక్షన్ కోడ్ వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా దాదాపు 65 లక్షల పైగా రైతుల అకౌంట్ లో రైతు బంధు జమ అయింది అని కూడా. సో కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ ఎంచుకుంటుంది ఏంటంటే ఒక రైతు బంధు స్కీమ్ బేస్ గానే రైతులకు అన్యాయం జరుగుతుంది అనేది కూడా పలుమార్లు ఆరోపణలు చేస్తున్నారు. అలాగే ఆ వడ్ల కొనుగోలు విషయంలో కూడా చాలా పెద్దగా దుమారం రేగింది. ఎందుకంటే మొదట ఏ వడ్లు కొన్నా కూడా 500 బోనస్ ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం, ఆ తర్వాత సన్న వడ్లకే ఇస్తాననడం కూడా కాస్త సంచలనాత్మకంగా మారింది. ప్రస్తుతం అయితే ఈ రైతు రుణమాఫీ పైనే అన్ని రాష్ట్ర రాజకీయం అంతా కూడా అన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఇదే మెయిన్ ఎజెండాగా కూడా ప్రస్తుతము ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. శివ, శ్రీచరణ్, ఒకే విడతలో రైతు రుణమాఫీ మొత్తం చేసే అవకాశం కనిపిస్తుంది అంటే విడతల వారీగా ఏమైనా ప్రభుత్వం చేసేందుకు యోచిస్తుంది అనుకోవాలా? అంటే భారీ మొత్తంలో మొత్తం బడ్జెట్ కావాల్సిన పరిస్థితి కదా. ప్రస్తుతము గవర్నమెంట్ ఉన్న దృష్ట్యా దాదాపు 6-7 లక్షల కోట్ల పైగా కూడా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అప్పుల బారిన పడింది. సో ఈ నేపథ్యంలో దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అందరికీ రైతు రుణమాఫీకి అవసరం ఉంటుందని గవర్నమెంట్ ఒక అంచనా వేస్తుంది. అయితే దీంట్లో పూర్తి స్థాయిలో ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి ఇంతకు ముందు మనం అనుకున్నట్టు వివిధ బ్యాంకులలో లోన్లు తీసుకుంటే వేరే వేరే కారణాల చేత ఇప్పుడు ఉదాహరణకి ఒక రైతు ఫ్యామిలీలో 4 పేరు మీద భూములుంటే ఒక రైతుకు ఒక సర్వే నెంబర్ పైన తన పేరిట 3 ఎకరాలుంటే ఇంకొక తన కుటుంబ సభ్యులు భార్య కానీ తమ్ముడు కానీ చెల్లెలు కానీ ఎవరైనా వేరే సర్వే నెంబర్ లో వాళ్ళ పేర్లుంటే ఆ కుటుంబ సభ్యుల పేరిట లోన్లు తీసుకుంటే సో దీనన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో డేటా ఒకటి తీసుకొని దానికి ఒక గైడ్ లైన్ ఫ్రేమ్ చేసి కూడా గవర్నమెంట్ కూడా ఈ రైతు రుణమాఫీ చేసే ఆలోచనలో ఉన్నట్టు కూడా ప్రస్తుతం ఒక ప్రచారంలో అయితే ఉంది. శివ, ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.